హాయ్ అండి. ఈరోజు మీకు ఒక సింపుల్ ఐటమ్ రెసిపీ చెప్తానండి. సింపుల్గా అయిపోయే స్వీటు. ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినప్పుడు తొందరగా అప్పటికప్పుడు చేసుకోవాలన్నా మీకు ఒక 10 మినిట్స్ లోపలే మీకు రెడీ అయిపోద్దండి. ఇదేంటంటే మైసూర్ పాక్ అండి. ఈ మధ్యన మైసూర్ పాక్ను కూడా ఒక జోక్ విన్నానండి. మైసూర్ శ్రీ అంటున్నారంటండి. మైసూర్ పాక్ అంటే పాకిస్తాన్ అని అర్థం వస్తుంది అనేసి మైసూర్ శ్రీ అంటున్నారంట. ఆ మైసూర్ శ్రీ నేను మీకు చెప్తానండి. ఒక గ్లాసు శనగపిండిని జల్లించుకోవాలండి. జల్లించుకుని కళాయి మీద చిన్న మంట పెట్టుకుని కళాయిలో వేసుకుని చిన్న మంట మీద కొంచెం కలర్ కొద్దిగా చేంజ్ అవుతుందనగా సువాసన వచ్చి పచ్చివాసన పోయి కమ్మట వాసన వచ్చే వరకు వేపాలండి. వేపేసి ఆ పక్కన పెట్టుకుని బాణీలో 2 గ్లాసులు పంచదార వేసుకోవాలండి. మనం ఏ గ్లాస్తో అయితే కప్పు శనగపిండి తీసుకున్నామో సేమ్ అదే గ్లాస్ తోటి 2 గ్లాసులు పంచదార తీసుకోవాలి. 1 గ్లాసు వాటర్ పోసుకోవాలి. పోసుకుని పాకం గ్యాస్ మీద పెట్టుకుని పాకం వచ్చే వరకు మనం కలబెట్టుకోవాలండి. పాకం కూడా అంటే బాగా లేతగా ఉండకూడదు, అలాగని బాగా ముదిరిపోకూడదు. తీగ పాకం కంటే కొంచెం ఎక్కువ రావాలండి. మనం చేతితో చూసేటప్పటికి జిగురుగా ఉండాలండి పాకం. ఇలా 2 వేలతో మధ్యలోను ఇలా నలిపితే అండి పంచదార తెల్లగా రావాలి. అలా పెట్టాలి. నేను పాకం పెట్టింది వీడియోలో కవర్ చేయలేకపోయానండి. నేను అవుతుంది అనుకున్నాను కానీ వీడియోలో అవ్వలేదు. పాకం కొంచెం జిగురు చూసుకునండి బాగానే ఉందనుకున్న తర్వాత మనం శనగపిండిని వేపేసి పెట్టుకున్నాం కదండి. ఆ శనగపిండిని పాకంలో వేసుకోవాలండి. ఒక కప్పు శనగపిండికి కప్పు నెయ్యి కూడా అలాగే వేసుకోండి. 1 గ్లాసు శనగపిండి తీసుకుని 1 గ్లాసు నెయ్యి పక్కన వేడి చేసుకున్నాండి. చిన్న మంట మీద పెట్టుకుని అది ఎప్పుడు నెయ్యి మాత్రం ఎప్పుడు కాగుతూనే ఉండాలండి. వేడి వేడి నెయ్యి పోయాలి మైసూర్ పాకానికి. మనం ఎంత వేడి నెయ్యి పోస్తే అంత గుల్లగా వస్తుంది మైసూర్ పాకం. ఎవరైనా ముసలోళ్ళైనా కూడా పళ్ళు సరిగ్గా లేని వాళ్ళు కూడా తినేయచ్చండి అంత ఈజీగా. చాలా బాగుంటుందండి, మంచి రెసిపీ. పాకం చూసుకున్న తర్వాత అండి జిగురుగా వచ్చింది పాకం అనుకున్న తర్వాత శనగపిండి పోసేసుకోవాలండి. శనగపిండి పోసేసుకుని ఉండలన్నీ కలిసిపోయేలాగా మనం కలబెట్టుకోవాలండి. బాగా కలబెట్టుకోవాలి. ఉండలు బాగా కలుస్తున్నాయి అనుకుంటుండగా కాగిన పక్కన ఉన్న వేడి వేడి నెయ్యి ఉంది కదండి, కాగేదాన్ని అదే వేడిలో అలా పోసేయాలండి వెంటనే. అంటే ఒకేసారి పోయకూడదండి, కొంచెం కొంచెం నెయ్యి వేసుకుంటూ ఉండాలి. పిండి పోసుకున్న తర్వాత ఉండలన్నీ కలుపుకున్న తర్వాత నెయ్యి కొంచెం పోసుకోవాలండి. నెయ్యి పోసుకుంటూ ఉంటుంటే మనకి గుల్లగా వస్తుంది. మనం నెయ్యి వేడివేడిగా పోస్తుందని బట్టి మనకి మైసూర్పాకం గుల్లగా ఉంటుంది. అలా నెయ్యి పోసుకుంటూ ఉండాలండి. 2-3 సార్లు అలాగా ఒకేసారి పోయకుండా 2-3 సార్లు అలాగా ఉడుకుతూ ఉంటే పోసుకుంటూ ఉండాలి. అలా మనం ఎంతవరకు పోయాలంటే అండి పిండి బాగా ఉడికిపోయి మూగుడిని అంటుకోకుండా ఉంటుందండి. తిప్పుతూ ఉంటే మూగుడిని అంటుకోకుండా మనకి ఇలా గరిటతో తిప్పుతుంటే కదిలిపోతున్నట్టు చక్కగా ఉంటుందండి. మూగుడిని అంటుకోదనమాట. అంతవరకు వచ్చిన తర్వాత చూసారా మూగుడిని అంటుకోవట్లేదు. అలాగ అంతవరకు వచ్చిన తర్వాత మొత్తం నెయ్యి మొత్తం పోసేసుకుని నెయ్యి మొత్తం అయిపోయిన తర్వాత మనం కొలతగానే పోస్తున్నాం కదండి, ఇంక మిగలకుండా పోసేసుకోవాలి. నెయ్యి అంతా మొత్తం పోసేసుకున్న తర్వాత దాన్ని పళ్ళులో అయినా పోసుకోవచ్చండి, లేదంటే గిన్నెలో అయినా పోసుకోవచ్చు. గిన్నె అయితే అనుకోండి కొంచెం కలరు చక్కగా కోవా కలర్లో వస్తే వెంటనే చల్లారకుండా ఉండటం వలన అందుకని నేను కేక్ పాన్లో పోసానండి. ఆ కేక్ పాన్కి నెయ్యి రాసుకుని రెడీ పెట్టుకుని ఇది